BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. డిజిటల్ యుగంలో ఆన్లైన్లో ఫ్రెండ్షిప్లు ప్రేమలు కామన్ అయిపోయాయి. అయితే ఇప్పుడు పెళ్లిళ్ళు కాపురాలు కూడా అక్కడే సాగిపోతున్నాయి. అలాంటి ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. సౌదీకి చెందిన వ్యక్తిని ఆన్లైన్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న హైదరాబాద్ యువతి ఏకంగా ఏడాది పాటు ఆన్లైన్లోనే కాపురం చేసింది. ఏడాది తర్వాత తనకి జరిగిన అన్యాయానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి తాను చేసిన పనికి బోరున ఏడుస్తోంది. ప్రస్తుతం డిజిటల్ యుగంలో రకరకాల సైబర్ మోసాలు జరుగుతున్నాయి. అన్నీ తెలిసి కూడా కేటుగాల వలలో చిక్కుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ వంటి మెసేజింగ్ యాప్స్తో ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు కూడా దగ్గరవుతున్నారు. మోసాలు కూడా అలాగే జరుగుతున్నాయి. ఫ్రెండ్షిప్, చాటింగ్, ప్రేమ, కాల్స్, వీడియో కాల్స్, మోసపోవడం, బ్లాక్ మెయిలింగ్ అన్నీ కొన్ని గంటల్లోనే జరిగిపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఒక వింత కేసు హైదరాబాద్లో ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. సౌదీకి చెందిన మొహమ్మద్ అబ్దుల్ అహద్ అనే వ్యక్తికి హైదరాబాద్కి చెందిన ఓ యువతితో వాట్సాప్లో పరిచయం అయింది. ఇంకేముంది, ప్రేమలోకి దించాడు. కొంతకాలం లవ్ ట్రాక్ నడిచిన తర్వాత ఇద్దరు వీడియో కాల్ ద్వారా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా వీరి రిలేషన్ పూర్తిగా ఆన్లైన్లోనే సాగింది. అలా ఈ జంట ఏడాది పాటు ఆన్లైన్ ద్వారా కాపురాన్ని కొనసాగించారు కూడా. అయితే పెళ్లి తర్వాత కొంతకాలానికి మహిళకు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు పంపాలంటూ ఒత్తిడి పెంచడం ప్రారంభించాడు అబ్దుల్. ఇంకేముందులే, పెళ్ళైపోయింది కదా అని ఆ మహిళ ఫోటోలు, వీడియోలు పంపింది. ఆ తర్వాత అబ్దుల్ అహద్ అసలు రూపం బయటపెట్టాడు. అప్పటి నుండి ఆ మహిళకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతా అంటూ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఎదురైంది. ఈ మోసంలో అబ్దుల్కి అతని మొదటి భార్య కూడా సహకరించిందని మహిళ ఆరోపిస్తోంది. ఏడాది పాటు ఆన్లైన్లో కాపురం చేసిన తన భర్త గురించి తెలుసుకోవాలని ఆ మహిళ ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఈ అన్వేషణలో ఆమెకి మరో షాక్ తగిలింది. అతడితో ఆమెకి జరిగింది మొదటి పెళ్లి కాదని, అప్పటికే ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. ఇంత ఘోరంగా మోసపోయానని ఆమె వెంటనే ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. విషయం తెలుసుకున్న ఆమె మొహమ్మద్ అబ్దుల్ అహద్, అతని మొదటి భార్య పైన వివిధ సెక్షన్ల కింద ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ విభాగం ఈ వ్యవహారం పైన దర్యాప్తు చేపడుతోంది. ఇలాంటి మోసాలు రోజు చూస్తున్నా ఇంకా అమ్మాయిలు మోసపోతూనే ఉన్నారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ముక్కు మొహం తెలియని ఆన్లైన్ పరిచయాలతో జాగ్రత్తగా ఉండాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.